ఐఎమ్ ఇన్వైటింగ్ ద నెక్స్ట్ స్పీకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. వారు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు తయారు చేశాడు. హలో బాస్, వారు ఐఏఎస్ అయిదామనుకొని కొన్ని అనివార్య కారణాల వల్ల వారు కానందుకు నేను కాకుండా సరే ఎంతోమందిని ఐఏఎస్లు తయారు చేద్దాం, ఐపీఎస్లు తయారు చేద్దాం, ఐఆర్ఎస్లు తయారు చేద్దామని ఎంతోమంది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ ఎంతమంది బాస్. అటువంటి ఒక వ్యక్తిని మీ ముందు పిలుస్తాను బాస్. నేను వారికి చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నా సరే ఈ ఇంపాక్ట్ వేదిక మీదకి వారు పిలవడానికి ఏంటంటే, ఇంతకుముందు ఎంతోమంది వచ్చి వాళ్ళు మేము ఐఏఎస్లను చేశామని చెప్పారు కానీ వాళ్ళు చేయలే, ఊరికే అన్ని ఉత్తుత్తగా. కానీ నిజంగా చేసిన మహానుభావుని పిలుస్తున్నాను ఈరోజు. వారు నాకు ఫోన్ చేసి ఇక్కడ ఎంతమందిని ఎక్కించారు సార్, వాళ్ళు ఎలాంటి వాళ్ళ జీవిత చర్య చెప్తేనే నాకు ఆశ్చర్యపోయాను. కాబట్టి నిజమైన ఒక హీరో, ఒక ట్రైనర్, ఒక స్పీకర్, ఏ పర్సన్ హూ క్రియేటెడ్ మెనీ ఆఫీసర్స్. మే ఐ రిక్వెస్ట్ జేఎస్ రావు గారు, శ్రీనివాసరావు గారు, డాక్టర్ శ్రీనివాసరావు, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. 1 2 1 2 3. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హైదరాబాద్ నగరం ప్రపంచవ్యాప్తంగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండటం వల్ల, భారతదేశ ఆర్థిక విధానాల ఫలితంగా అనేక అభివృద్ధి అవకాశాలు ఉండటం వల్ల హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఏదో ఒక జాతీయ అంతర్జాతీయ స్థాయి సంఘటన లేదా ఒక ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు హైదరాబాదులో ఏదో ఒక జాతీయ స్థాయి లేదా అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ ఒకటి జరుగుతూ ఉంటుంది. ఏ హైటెక్స్లో లేదా గ్రాండ్ కాకతీయలోనో ఎక్కడో చోట. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఆ ఈవెంట్స్ కన్నా ఈ ఈవెంట్ ఈ దేశానికి ఇప్పుడు అవసరం. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదుల్లోనే నిర్ణయించబడుతుంది. భారత ప్రభుత్వం భారతదేశ విద్యారంగాన్ని అధ్యయనం చేసి భారతదేశ విద్యారంగ అభివృద్ధి కోసం సూచనలు చేయమని కొఠారి కమిషన్ని నియమిస్తే, కొఠారి కమిషన్ రిపోర్ట్లో మొదటి సెంటెన్స్, ద ఫ్యూచర్ ఆఫ్ ఎనీ కంట్రీ will be determined in its classrooms. మరి క్లాస్ రూమ్స్ దాటొచ్చాం, ఫ్యూచర్ కనపడుతుందా? కొఠారి కమిషన్ రిపోర్ట్లో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? ద ఫ్యూచర్ ఆఫ్ ఎనీ కంట్రీ ఈజ్ డిటర్మైన్డ్ ఇన్ ఇట్స్ క్లాస్ రూమ్స్. క్లాస్ రూమ్స్ దాటొచ్చాం, విద్యాదశ అయిపోయింది. కానీ బయట ప్రపంచం అంతా ఆశాజనకంగా కనిపిస్తుందా, నిరాశాజనకంగా కనిపిస్తుందా? నిరాశాజనకంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం బతుకున్నది పోటీ ప్రపంచంలో. ఆ పోటీ ప్రపంచంలో మీ తల్లిదండ్రులు డిగ్రీ పూర్తి చేసే నాటికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారా? మీలో ఎవరి పేరెంట్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మెరిట్ బట్టి ఉద్యోగం వచ్చిందా? పోటీ పరీక్షలు రాస్తే ఉద్యోగం వచ్చిందా? సో దోస్ వర్ ది డేస్ ఆఫ్ నాలెడ్జ్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్. మీరు వచ్చే సమయానికి కేవలం నాలెడ్జ్ ఉంటే సరిపోదు, నైపుణ్యం కావాలి. చెప్పండి, ఇప్పుడు క్యాంపస్ ప్లేస్మెంట్స్ అన్ని నాలెడ్జ్ బేస్డా, స్కిల్ బేస్డా? స్కిల్ బేస్డ్. మరి మన విద్యా వ్యవస్థ అందిస్తుంది నాలెడ్జ్నా, నైపుణ్యాన్నా? నాలెడ్జ్ని. మరి నైపుణ్యాన్ని ఎవరు అందిస్తారు అని భారతదేశం మొత్తం ప్రశ్నిస్తే మీరందరూ చెప్పాల్సిన ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే, విద్య పూర్తి చేసుకొని, డిగ్రీలు పూర్తి చేసుకొని, ఎన్నో ఆశలతో
ఎన్నో ఆకాంక్షలతో వాస్తవ జీవితంలోకి ప్రవేశించిన యువతరానికి అవకాశాలు లేక, అవకాశాలు రాక నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు వాళ్ళకి నైపుణ్యాన్ని అందించడానికి హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్న ఒక మానవ వనరుల ఉద్యమం. ఏం పేరు? ఇంపాక్టా? కాదు, ఇంపాక్ట్ కాదు. మీరు తెలుగులో సందులు చదువుకున్నారు. సందులు నేను మీకు ఇంగ్లీష్లో ఒక సంధి చెప్తాను. గంపా ప్లస్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు గంపాక్ట్. గంపా ప్లస్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ గంపాక్ట్. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి? గంపాక్ట్. ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ గంపాక్ట్. ఇట్ విల్ హ్యావ్ throughout your life its impact directly and indirectly. నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే పోటీ పరీక్షలకి ఎలా చదవాలి, పోటీ పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అనే అంశం మీద ఒక 30 నిమిషాలు మాట్లాడమని గంపా నాగేశ్వరరావు గారు ఇచ్చిన అవకాశానికి నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ఒక పుస్తకం డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మన సమాజంలో ప్రస్తుతం యువతరానికి, మెజారిటీ యువతరానికి ఉద్యోగ సాధనలో, ఉపాధి సాధనలో అతిపెద్ద అవరోధం. కానీ లాంగ్వేజ్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. నేను బిఏ వరకు ఒక గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. బిఏ వరకు ఒక గ్రామంలో, గుంటూరు దగ్గర తాడికొండ అనే ఒక గ్రామంలో తెలుగు మీడియంలో చదువుకున్నాను. మా అమ్మ నాన్న వ్యవసాయ కూలీలు. మా నాయనమ్మ కూలి పనిచేసి జీవితాంతం నన్ను పిహెచ్డి వరకు చదివించింది. In 1991, I started my teaching career with spoken English. I started Oriental Spoken English Institute near BHL. I came from more than 100% Telugu medium background. ఈరోజు నాకు హిందీ రాదు. నేను 25 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ఉంటున్నా, నాకు హిందీ రాదు. కారణం ఏంటంటే నేను హిందీ ఎప్పుడు మాట్లాడటానికి ప్రయత్నం చేయలేదు. మీకు ఇచ్చిన ఆ పుస్తకం మీద వెనక షీట్ మీద మాట్లాడితే వస్తుంది. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. ఎవరికైతే ఇంగ్లీష్ రావటం లేదో ఒకే కారణం మీరు మాట్లాడటం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన అంశం ఏంటంటే పోటీ పరీక్షలకి ఎలా చదవాలి. మీలో ఎలాంటి పోటీ పరీక్ష అయినా సరే, అది సివిల్ సర్వీస్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, ఎలాంటిదైనా ఒక పోటీ పరీక్షకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ప్రిపేర్ కావాలని ఆలోచిస్తున్న వాళ్ళు చేతులెత్తండి. వెరీ గుడ్. ఈరోజు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఒక అంశం గురించి చాలా గర్వంగా చెప్తున్నారు. అదేంటంటే డెమోగ్రఫిక్ డివిడెండ్. ప్రపంచవ్యాప్తంగా అసలు ఒక ఆర్థిక వ్యవస్థని, ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని నిర్ణయించేదేంటి? 3 అంశాలు, 3 రకాల వనరులు. మొదటిది సహజ వనరులు, 2 మానవ వనరులు, 3 మూలధన వనరులు. మొదటిదేంటి? సహజ వనరులు. రెండోదేంటి? మానవ వనరులు. మూడోది మూలధన వనరులు. సహజ వనరులుండి, మూలధన వనరులు ఉండి కూడా మానవ వనరులు లేకపోతే అభివృద్ధి ఉంటుందా?
అభివృద్ధి సాధ్యం కాదు. అనేక కారణాల వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలలో జనాభాకు సంబంధించి ఒక సమస్య ఎదుర్కొంటున్నారు. అదేంటంటే గత 40-50 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన దేశాలు, మన చైనాతో సహా అభివృద్ధి చెందిన దేశాలు మరియు చైనా జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకొని కఠినంగా జనాభాని నియంత్రించారు. భారతదేశంలో అదృష్టవశాత్తు జనాభా నియంత్రణ విధానం ఫెయిల్ అయింది. జనాభా నియంత్రణ విధానం ఫెయిల్ అవటం అదృష్టమా దురదృష్టమా? ఈరోజు భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగటానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది యువతరం. ఏ దేశానికైనా ఏ తరానికైనా వెన్నెముక యువతరం. ఏ దేశానికైనా ఏ తరానికైనా వెన్నెముక యువతరం. ఆ యువశక్తికి ప్రతిరూపం, ఆ యువశక్తికి ప్రతిరూపం స్వామి వివేకానంద. కాబట్టి పోటీ పరీక్షలకి సిద్ధం కావాలనుకునే వాళ్ళకి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం పర్సనల్ ఇంట్రెస్ట్. ఏ ఉద్యోగం రావటం లేదు కాబట్టి గ్రూప్ 2 కూడా ఒకసారి రాద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చెప్పండి, మీలో చాలామంది ఎంసెట్ రాశారు. అది మీ ఇంట్రెస్టా లేకపోతే పేరెంట్స్ ఇంట్రెస్టా? ఎంసెట్ రాస్తున్న వాళ్ళందరి పరిస్థితి చెప్పండి. మెజారిటీ విద్యార్థులు ఎంసెట్ ఐఐటీలు రాయటానికి కారణం అది వాళ్ళ సొంత ఇష్టమా, తల్లిదండ్రుల ఇష్టమా? ఓకే. చాలామంది ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా ఎంసెట్ ఐఐటీల్లో ఫెయిల్ అవటానికి కారణం వాళ్లకు వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవటం. వాళ్ళకి వ్యక్తిగతంగా ఇష్టం లేకపోవటం. మనకి తెలుగులో ఒక సామెత ఉంది, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం. సరే, ఇది ఇంటర్మీడియట్ టైం కాదు, డిగ్రీ అయిపోయింది, కొన్ని సందర్భాల్లో పీజీ కూడా అయిపోయింది. మరి ఇప్పుడు పోటీ పరీక్షలకి సిద్ధం కావాలి అనుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఇంట్రెస్ట్ లేనప్పుడు అది ఐఏఎస్ అయినా సరే దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. మీలో చాలామంది రోజు పేపర్లు చదవరు, ఎందుకంటే పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. పాలిటిక్స్ అంటే మన పేపర్లో తిరిగేస్తే కనపడేది ఏంటి? పొలిటికల్ న్యూస్. ఏ నాయకుడు ఏ నాయకుడిని ఈరోజు కొత్తగా తిట్టాడు. కానీ పోటీ పరీక్షలు అనేది జీవితాన్ని, భవిష్యత్తుని నిర్ణయించే కీలకమైన అంశం, కీలకమైన సందర్భం. కాబట్టి ఇష్టం లేనప్పుడు ఈ ఫీల్డ్కి అసలు రాకూడదు. ఓకే, నేను మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నాను అనుకునే వాళ్ళు చేయాల్సిందేంటి? నేను ఒక 3-4 అంశాలు మాట్లాడతాను. మొదటి అంశం, ఎక్కడ ప్రిపేర్ అవ్వాలి? కోచింగ్ అనగానే చాలామంది ఎక్కడికి వెళ్ళాలంటారు? జిల్లాలో ఉన్న వాళ్ళేమో హైదరాబాద్ వెళ్ళాలంటారు, హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఢిల్లీ వెళ్ళాలంటారు. ఓకే, హైదరాబాదా ఢిల్లీయా? లేదా మన ఇంట్లో మన ఊర్లో ఉండి చదువుకోవచ్చా? ఢిల్లీ వెళ్ళి కొన్ని సంవత్సరాల పాటు ఉండి కోచింగ్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కసారి కూడా ప్రిలిమినరీ క్వాలిఫై కాని వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక్కసారి కూడా కోచింగ్ తీసుకోకుండా సొంతగా చదువుకొని ఫస్ట్ అటెంప్ట్లో ఐఏఎస్ అయిన వాళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి బ్యాచ్లో ఉన్నారు. ఐ రిపీట్ మై పాయింట్. హైదరాబాద్ వచ్చి లేదా ఢిల్లీ వెళ్ళి లక్షల రూపాయలు ఫీజులు కట్టి సంవత్సరాల తరబడి ఉండి చదువుకొని ఒక్కసారి కూడా
ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఏ కోచింగ్ లేకుండా ఒకే అటెంప్ట్లో సర్వీస్ తెచ్చుకున్న వాళ్ళు, ఐఏఎస్ తెచ్చుకున్న వాళ్ళు ప్రతి బ్యాచ్లో ఉంటున్నారు. కాబట్టి ఎక్కడ చదువుతున్నాం అనేది పాయింట్ కాదు, చదువుతున్నామా లేదా. ఈ సంవత్సరం ఆల్ ఇండియా టాపర్ టీనా దాబి ఫస్ట్ అటెంప్ట్ మొన్న మార్చ్ ఏప్రిల్లో BA అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఫస్ట్ అటెంప్ట్. ఈ సంవత్సరం 4th ర్యాంకర్ ఆర్తికా శుక్లా ఫస్ట్ అటెంప్ట్ 4th ర్యాంక్ వితౌట్ కోచింగ్. ఫస్ట్ అటెంప్ట్ 4th ర్యాంక్ వితౌట్ కోచింగ్. కాబట్టి వేర్ టు ప్రిపేర్, ఎక్కడ చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తాం అనే ప్రశ్న ఉన్న వాళ్ళకి నా సమాధానం, నా సలహా ఏంటంటే నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ప్లేస్. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ద ప్లేస్. ఏమాత్రం చదవకుండా, క్లాసులకు వెళ్ళకుండా ఉండే యాస్పిరెంట్కి అతను ఢిల్లీలో తిరిగిన ఒకటే, హైదరాబాద్ గల్లీలో తిరిగిన ఒకటే. సో నథింగ్ ఈజ్ దేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ప్రిపరేషన్. If you study, even if you study in your village according to proper orientation, you will get service. So nothing is there in place. ఇప్పుడు సెకండ్ పాయింట్, కోచింగ్ అవసరమా, కోచింగ్ అవసరం లేదా, అసలు కోచింగ్ పాత్ర ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ నా మొదటి సమాధానం, కోచింగ్ వల్ల ఎవరికీ సర్వీస్ రాదు. కోచింగ్ వల్ల ఎవరికి సర్వీస్ రాదు. కోచింగ్ ఉద్దేశం, కోచింగ్ లక్ష్యం 3 అంశాలు. ఒక కోచింగ్ ద్వారా ఒక టీచర్ విద్యార్థికి ఇవ్వాల్సింది, ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్లో నేర్చుకోవాల్సింది 3 అంశాలు. నెంబర్ 1 వాట్ టు స్టడీ. నెంబర్ 1 వాట్ టు స్టడీ. Number 2, what not to study. What not to study. Number 3, how to study. How to study. సో ఇందులో మొదటిది ఏంటి? వాట్ టు స్టడీ. పోటీ పరీక్షలకు సంబంధించిన బేసిక్స్ అన్నీ NCERT స్కూల్ టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి. మనం అందరం ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే వాళ్ళంతా స్కూల్ లెవెల్లో చదివే సిలబస్ ఏంటి? స్టేట్ సిలబసా, సెంట్రల్ సిలబసా? స్టేట్ సిలబస్. ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా? తెలుగు మీడియం. ఎక్కడన్నా మంచి మెరిట్ స్టూడెంట్ ఉండి కాస్త ఇంగ్లీష్లో చదవాలని ప్రయత్నం చేస్తే అలాంటి స్టూడెంట్ని గ్రామీణ ప్రాంతాల్లో టీచర్స్ సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నారు. రేపటి నుంచి ఇంగ్లీష్లో చదివావంటే మర్యాదగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి రాదు. ఇది గవర్నమెంట్ సర్వేలో రీసెంట్గా బయటపడిన విషయం. విద్యాశాఖ మంత్రి, సాక్షాత్తు విద్యాశాఖ మంత్రి పోయిన వారం టీచర్లకు ఇచ్చిన పబ్లిక్ మీటింగ్లో టీచర్కి ఇచ్చిన వార్నింగ్. కొన్ని నగరాల్లో స్కూల్స్లో పిల్లలకి తెలుగులో మాట్లాడితే ఫైన్ వేస్తారు. తెలుగులో ఫైన్ వేస్తారు. ఒక తెలుగు మాట మాట్లాడితే ₹1 ఫైన్ వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బలవంతంగా ఏ స్టూడెంట్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ ఫోర్స్డ్ టు స్పీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్. అన్ఫార్చునేట్లీ ద కేస్ ఈజ్ రివర్స్ ఇన్ రూరల్ ఏరియాస్. ఓకే, సో ఇప్పుడు మొదటి అంశం ఏంటి? వాట్ టు స్టడీ. వాట్ టు స్టడీ. హౌ టు డిసైడ్ వాట్ టు స్టడీ. ఫస్ట్ యూ మస్ట్ బి క్లియర్ వాట్ యూ వాంట్ టు ప్రిపేర్. చాలామంది పిల్లలు వస్తారు, సార్ ఇప్పుడు ఏదో గ్రూప్స్ నోటిఫికేషన్ వస్తున్నాయి అంటే కదా, నేను కూడా చదువుతాను సార్. సరే చెప్పండి బాబు, ఏంటి మీరు గ్రూప్ 1 చదువుతారా, గ్రూప్ 2 చదువుతారా? సార్ 2 చదువుతాను సార్. మీలో చాలామంది ఇప్పటికి కూడా రెండింటికి ప్రిపేర్ అవుతున్నారా లేదా? క్లారిటీ ఈజ్ హాల్ మార్క్ ఆఫ్ సక్సెస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫీల్డ్.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫీల్డ్. ఎక్కడ స్పష్టత ఉంటుందో అక్కడ కార్యాచరణలో, ప్రాక్టీస్లో క్లారిటీ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది, రిజల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ యూ మస్ట్ బి క్లియర్, వాట్ ఈజ్ యువర్ గోల్? ఓకే, ఇఫ్ యువర్ గోల్ ఈజ్ సివిల్ సర్వీస్, start your preparation with the basics from NCERT textbooks. Start your preparation with the basics from NCERT textbooks. Okay, only basics are not sufficient. Then in every subject you have to study minimum one standard book or reference book. For example, okay, now about what to study, I tell you one important point. In every subject today in market there are two types of books. In every subject today in market there are two types of books. For example, Indian polity. In Indian polity there are two types of books. Number one, most popular book. Number two, most useful book. Number one, most పాపులర్ బుక్. నెంబర్ 2, మోస్ట్ యూజ్ఫుల్ బుక్. ఏం చదవాలి? ఇండియన్ పాలిటీ అనే సబ్జెక్ట్లో మోస్ట్ పాపులర్ బుక్ ఉంది, మోస్ట్ యూజ్ఫుల్ బుక్ ఉంది. ఇప్పుడు తెలివిగా ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు యూజ్ఫుల్ కాకపోతే పాపులర్ ఎలా అయింది? యూజ్ఫుల్ కాకపోతే పాపులర్ ఎలా అయింది? దానికి ఆన్సర్ ఏంటంటే, ఒక 20 ఏళ్ల క్రితం అది యూజ్ఫుల్, అప్పుడు అందరూ అదే చదివారు కాబట్టి అది ఇప్పుడు పాపులర్. ఇప్పుడున్న ప్యాటర్న్కి, ఇప్పుడున్న ఓరియంటేషన్కి అది సరిపోదు. ఇప్పుడు ఇంకొక మోస్ట్ యూజ్ఫుల్ బుక్. సరే, 2 పేర్లు మన వాళ్ళు చెప్పారు. ఇండియన్ పాలిటీలో మోస్ట్ పాపులర్ బుక్, మీరు టీచర్స్ దగ్గరికి వెళ్ళండి, ఏం సజెస్ట్ చేస్తారంటే, ఇంట్రొడక్షన్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బస్సు అని సజెస్ట్ చేస్తారు. టీచర్ ఏం చదువుతాడంటే, ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్. టీచర్ చదివేదేమో లక్ష్మీకాంత్, టీచర్ సజెస్ట్ చేసేదేమో డిడి బస్సు. డిడి బస్సు చదివి నోట్స్ రాసుకుంటే అదే లక్ష్మీకాంత్. ఎవరైతే డిడి బస్ చదువుతారో 3 నెలలు చదివి 300 పేజీల నోట్స్ రాసుకోవాలి. ఆ నోట్స్ని ప్రింట్ చేస్తే లక్ష్మీకాంత్. కాబట్టి మోస్ట్ పాపులర్ బుక్ చదివితే నాలెడ్జ్ వస్తుంది, మోస్ట్ యూజ్ఫుల్ బుక్స్ చదివితే ఐఏఎస్ వస్తుంది. మోస్ట్ పాపులర్ బుక్ చదివితే నాలెడ్జ్ వస్తుంది. మీరు కూడా అశోక్ నగర్లో ఇంకో స్టడీ సర్కిల్ పెట్టుకోవచ్చు. మోస్ట్ యూజ్ఫుల్ బుక్స్ చదివితే ఐఏఎస్ వస్తుంది. ఏం చదువుతారు? సో వాట్ టు స్టడీ, పాపులర్ బుక్ ఆర్ యూజ్ఫుల్ బుక్? అలా ప్రతి సబ్జెక్టులో యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ బుక్. ఓకే, వాట్ నాట్ టు స్టడీ? వాట్ టు స్టడీ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ నాట్ టు స్టడీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. What to study is important, what not to study is more important. I tell you a small example with Indian history. You take any examination in general studies, there will be around 25 questions. ఇందులో గ్రూప్ 2, గ్రూప్ 1 రాసేవాళ్ళు ఎవరని చెప్పండి. జనరల్ స్టడీస్ పేపర్లో హిస్టరీ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి రఫ్గా? జనరల్ స్టడీస్ పేపర్లో హిస్టరీ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి? ఇండియన్ హిస్టరీ నుంచి tell me some figure. 20, 25, 30. Okay, 20, 25, 30. I'm taking 25. 25 is average. 25 మార్క్స్ వస్తాయి అంటే మేజర్ సెగ్మెంట్. మరి ఇప్పుడు హిస్టరీలో there are 3 parts in Indian history: ancient India, medieval India and modern India. ఇప్పుడు స్టూడెంట్ ఏం చేస్తాడంటే చాలా సీరియస్గా షెడ్యూల్ వేసుకుంటాడు. 30 డేస్లో హిస్టరీ కంప్లీట్ చేయాలి, 30 డేస్లో హిస్టరీ కంప్లీట్ చేయాలి.
30 డేస్లో హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ షెడ్యూల్ వేసుకుంటాడు. 3 parts ఆర్ దేర్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్, 30 days. సో ఇస్ క్యాలిక్యులేషన్ ఈస్ 10 days ఏన్షియంట్, 10 days మిడివల్, 10 days మోడర్న్, 10 days. Okay, he prepared a schedule. Ancient must be completed in 10 days. మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్ర 10 రోజుల్లో చదవాలి. నిజాయితీగా చెప్పండి, మనం వేసుకున్న షెడ్యూల్ ప్రకారం ఎప్పుడన్నా సిలబస్ అవుతుందా? కాదు. అంటే 10 రోజులు వేసుకున్న ఏన్షియంట్ ఇండియా 15 రోజులు పట్టింది. 10 రోజుల్లో కంప్లీట్ చేయాల్సిన ఏన్షియంట్ ఇండియా 15 రోజులు పట్టింది. 16వ రోజున మిడివల్ ఇండియా స్టార్ట్ చేస్తాడు. మిడివల్ ఇండియా ఎన్ని రోజులు పట్టింది? ఏన్షియంట్ ఇండియా 15 రోజులు చేశాడు కాబట్టి కొంచెం రియలైజ్ అయ్యి ఏం చేస్తాడంటే, ఈసారి ఫాస్ట్గా చదవాలని మిడివల్ ఇండియాని 12 రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. 12 రోజులు. ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు అయింది? ఏన్షియంట్ 15 రోజులు, మిడివల్ ఇండియా 12 రోజులు. ఎన్ని రోజులు అయింది? 27 days. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 3 days. ఇప్పుడు ఆనెస్ట్గా ఏం చేస్తాడంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ 30 daysలో హిస్టరీ కంప్లీట్ చేయాలని 3 రోజుల్లో మోడర్న్ ఇండియా చదువుతాడు. 3 రోజుల్లో హడావుడిగా మోడర్న్ ఇండియా చదువుతాడు. నిజంగా 30 రోజుల్లో హిస్టరీ ప్రిపరేషన్ అయిపోయింది. ఎగ్జామ్కి వెళ్ళాడు. ఏన్షియంట్ ఎన్ని రోజులు చదివాడు? 10 days. ఏన్షియంట్ నుంచి ఒక ప్రశ్న వచ్చింది. మిడివల్ ఎన్ని రోజులు చదివాడు? మిడివల్ నుంచి 2 ప్రశ్నలు వచ్చినాయి. మోడర్న్ ఎన్ని రోజులు చదివాడు? 3 days. మోడర్న్ నుంచి 23 క్వశ్చన్స్ వచ్చినాయి. ఏన్షియంట్ 10 రోజులు చదివాడు, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. మిడివల్ 10 రోజులు చదివాడు, 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆ రెండు కలిపి 5 అవుతాయి. మిగతా 20 ఎక్కడి నుంచి వస్తాయి? మోడర్న్ నుంచి వస్తాయి. అంటే మళ్ళీ మోడర్న్ ఇండియాలో 2 భాగాలు ఉంటాయి. మోడర్న్ ఇండియా, నేషనల్ మూవ్మెంట్. అక్కడి నుంచి 15 వస్తాయి. అంటే వాట్ టు స్టడీ అనే అంశంలో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే, ప్రతి సబ్జెక్ట్లోనూ మైక్రో ఎనాలిసిస్ చేసుకొని ఆ సబ్జెక్ట్లో ఎన్ని భాగాలు ఉన్నాయి, ఏ భాగం నుంచి ఎన్ని ప్రశ్నలు ఎగ్జామ్లో అడుగుతున్నారు అనే విషయాన్ని పాత ప్రశ్నాపత్రాలు స్టడీ చేసి ఒక టైం ఫ్రేమ్ పెట్టుకొని ఎక్కడైతే ఎక్కువ మార్కులు వస్తున్నాయో అక్కడ ఎక్కువ టైం పెట్టాలి. కానీ ఈ విషయం అర్థమయ్యేసరికి ఒక అటెంప్ట్ అయిపోయింది. చాలామందికి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి, ఎగ్జామ్ రాసే వాళ్ళకి అనుభవం ఏంటంటే, అసలు సిలబస్ ఏంటో అర్థమయ్యేసరికి ఒకసారి కోచింగ్ అయిపోయింది. అసలు ఎగ్జామ్ ఏంటో అర్థమయ్యేసరికి అటెంప్ట్ అయిపోతుంది. కాబట్టి వాట్ టు స్టడీ అండ్ వాట్ నాట్ టు స్టడీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఈవెన్ అబౌట్ హౌ టు స్టడీ జస్ట్ ఐ మెన్షన్డ్. సరే, కోచింగ్ పాత్రకు సంబంధించి నా కంక్లూజన్ ఏంటంటే, కోచింగ్, మంచి కోచింగ్ కొంత ఉపయోగపడుతుంది. కోచింగ్ లేనంత మాత్రాన ఎవరు కూడా నిరాశపడాల్సిన పని లేదు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల దేశంలో ఎక్కడెక్కడో జరుగుతున్న క్లాసులు మన యూట్యూబ్లో వీడియోస్ చూసుకోవచ్చు టు గెట్ ఓరియంటేషన్. ఓకే, ఇప్పుడు కోచింగ్ తర్వాత ఫలితాలను నిర్ణయించే అంశాల్లో హార్డ్ వర్క్ పాత్ర ఎంత, అదృష్టం పాత్ర ఎంత? మీలో ఎంతమంది హార్డ్ వర్క్ని నమ్ముతారు? ఓకే, మీలో ఎంతమంది అదృష్టాన్ని నమ్ముతారు? సరే, నాకు తెలిసి అదృష్టం అనేది ఏమి లేదండి. హార్డ్ వర్క్కి మరో పేరు అదృష్టం. హార్డ్ వర్క్కి మరో పేరు అదృష్టం. హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి వాళ్ళ ప్రయత్నాన్ని మించి వచ్చే ఫలితం ఏదైతే ఉందో బోనస్, అది అదృష్టం. నేను ఇప్పుడు మీకు హార్డ్ వర్క్ చేసి విజయం సాధించిన 2-3 గురించి చెప్తాను. అదృష్టం వల్ల ఐఏఎస్లో సింగిల్ ర్యాంక్ వచ్చిన ఇంకొక ఉదాహరణ చెప్తాను. ముందు హార్డ్ వర్క్ గురించి చెప్తాను. నేను మీకు ఒక కేస్ స్టడీ చెప్తాను.
ఆ కేస్ స్టడీలో కంక్లూజన్ మీరు చెప్పండి. ఒక అమ్మాయికి ఎక్కడో గుంటూరు దగ్గర విలేజ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయికి సీనియర్ ఇంటర్లో పెళ్లి చేశారు. అంటే వివాహం, విద్య నాశనం. ఆ అమ్మాయి చదువు అక్కడితో ఆగిపోయింది. సీనియర్ ఇంటర్లో పెళ్లి చేశారు. భర్త హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్కి ఫ్యామిలీ షిఫ్ట్ చేశారు. ఆ తర్వాత 2-3 ఏళ్లకి ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత 3-4 ఏళ్లకి ఆ బాబుని స్కూల్లో వేశారు. ఆ బాబుని స్కూల్లో వేసిన తర్వాత ఆ అమ్మాయికి టైం పాస్ కావట్లేదు. భర్త ఏమో ఆఫీస్కి వెళ్తున్నాడు, కొడుకేమో స్కూల్కి వెళ్తున్నాడు. ఏం చేయాలో తెలియక టైం పాస్ కోసం ఆ అమ్మాయి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో BA జాయిన్ అయింది. వారం కాంట్రాక్ట్ క్లాసులకు వెళ్తుంది. 3 ఏళ్ళు తిరిగాయి, BA అయిపోయింది. డిగ్రీ వచ్చింది. ఎప్పుడో ఇంటర్మీడియట్లో కాలేజీకి వెళ్ళింది. ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ ద్వారా BA చదివింది. BA వచ్చింది. అదే సమయానికి 1997-98లో APPSC నోటిఫికేషన్స్ వస్తున్నాయని పక్కింటి ఆంటీ సరదాగా చెప్పింది, నీకు డిగ్రీ వచ్చింది కదా, APPSCలో ఏదో నోటిఫికేషన్స్ వస్తున్నాయి చూడు అని. ఆ అమ్మాయి పర్టికులర్గా లక్ష్యం ఏమీ లేదు. నేను డిగ్రీ చదివాను, ఖాళీగా ఉంటున్నాను, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో అసలు ఆ అమ్మాయికి పోటీ పరీక్షల గురించి ఏమీ తెలియదు. ఆ చెప్పిన ఆంటీని అడిగింది, మరి ఇప్పుడు నేను ఆ ఎగ్జామ్స్ రాయాలంటే ఏం చేయాలి ఆంటీ అని. ఆ ఆంటీకి అశోక్ నగర్ ఇవన్నీ ఏం తెలీదు. ఆ ఆంటీకి తెలిసింది ఏంటంటే అప్పట్లో నారాయణగూడలో ఇప్పుడు కూడా ఉంది అపెక్స్ అనే ఒక స్టడీ సర్కిల్ ఉంది. ఆ ఆంటీ ఏం చెప్పిందంటే ఆ అమ్మాయికి నారాయణగూడలో అపెక్స్ అనే ఒక స్టడీ సర్కిల్ ఉంది, అక్కడికి వెళ్ళు, నాకు కూడా పూర్తి వివరాలు తెలియదండి. సరే ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళింది. వాళ్ళు ఏం చేశారు, గ్రూప్ 1 గ్రూప్ 2కి కోచింగ్ జరుగుతుంది. ఆ అమ్మాయి గ్రూప్ 1కి జాయిన్ అయింది, ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది. మీరు చెప్పండి, గ్రూప్ 1 మెయిన్స్ క్లాసుల్లో కాన్సెప్ట్ చెప్తారా, బిట్లు చెప్తారా? మెయిన్స్ క్లాసుల్లో ఎక్కడైనా బిట్స్ ఉంటాయా, కాన్సెప్ట్ ఉంటుందా? అదే గ్రూప్ 2 క్లాసులో బిట్స్ చెప్తారు. సరే ఆ అమ్మాయి గ్రూప్ 1 క్లాస్ అటెండ్ అవుతుంది. ఆ వచ్చే ఫ్యాకల్టీ అంతా క్వశ్చన్స్, ఆన్సర్స్, మెయిన్స్ ఓరియంటేషన్లో డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ చెప్తున్నారు. ఆ అమ్మాయి ఇన్నోసెన్స్ వల్ల, బికాస్ ఆఫ్ హర్ ఇన్నోసెన్స్, షీ ఆస్క్డ్ ఏ క్వశ్చన్, మీరు రోజు వస్తున్నారు, ఎస్ఏలు చెప్పి వెళ్తున్నారు, అసలు బిట్లు చెప్పట్లేదు మీరు అని. అమ్మాయి కంప్లైంట్ ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ క్లాసుల్లో బిట్లు చెప్పట్లేదు. ఆ అమ్మాయికి చెప్పారు, చాలామంది నవ్వారు. ఈ అమ్మాయికి గ్రూప్ 1కి గ్రూప్ 2కి తేడా కూడా తెలియదు, ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారు అని అందరు నవ్వారు. అమ్మాయి ఏం పట్టించుకోలేదు. సరే కోచింగ్ అయిపోయింది. కోచింగ్లో భాగంగా గుర్తుపెట్టుకోండి, టీచర్స్ 2 రకాలు ఉంటారు. కొంతమంది టీచర్సు బాగా చెప్తారు, కొంతమంది టీచర్సు అంత ఎఫెక్టివ్గా చెప్పకపోవచ్చు. కానీ పూర్ టీచర్ అయినా సరే, సబ్జెక్ట్ ఓరియంటేషన్లో పూర్ టీచర్ అయినా సరే, స్టూడెంట్కి సలహాలు ఇచ్చేటప్పుడు మాత్రం అందరూ మంచి సలహాలే ఇస్తారు. సబ్జెక్ట్ టీచ్ చేయడంలో తేడా ఉండొచ్చు, కానీ ఏ టీచర్ అయినా ఏం చెప్తాడు, బేసిక్ టెక్స్ట్ బుక్ చదవండి, ప్రాక్టీస్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి, సలహాలన్నీ అందరూ ఒకటి చెప్తారు. సరే అందరూ చెప్పిన సలహా ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. అదొక్కటే ఆ అమ్మాయికి అర్థమైంది. ఇంటికి వెళ్ళింది, పేపర్స్ బండిల్స్ కొనుక్కుంది, రోజు 2-3 ఆన్సర్స్ రాయటం స్టార్ట్ చేసింది. గ్రూప్ 1 ఆన్సర్స్. ప్రిలిమ్స్ రాసింది, ప్రిలిమ్స్ క్వాలిఫై అయింది. మెయిన్స్ రాసింది, మెయిన్స్ క్వాలిఫై అయింది. ఇంటర్వ్యూ వచ్చింది. CTO పోస్ట్ వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పోస్ట్ వచ్చింది. సో ఇందులో మనకు కావాల్సిన మెసేజ్ ఏంటి? ఆ అమ్మాయితో పాటు రాసిన వాళ్ళల్లో ఆ అమ్మాయికి IAS IPSలు తెలియదు, ఆ అమ్మాయికి ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తెలియదు, ఆ అమ్మాయి ఎప్పుడు డిగ్రీ కాలేజీలోకి వెళ్ళలేదు, ఇంటర్లోనే పెళ్ళయింది, అప్పటితో కాలేజీ లైఫ్ ఎండ్ అయింది. ఆ అమ్మాయితో పాటు రాసిన వాళ్ళల్లో IAS ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు, IPS ఆఫీసర్ల పిల్లలు ఉన్నారు, బాగా ధనవంతులైన పిల్లలు ఉన్నారు. ఈ అమ్మాయి ఒక మామూలు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.
ఈ అమ్మాయి ఏం చేసింది, మిగతా వాళ్ళు ఏం చేయలేదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, ఎవరో టీచర్ క్లాసులో అన్నాడంట, మీరు ప్రతి ఆన్సరు 5-6 సార్లు రాయండి అమ్మా అన్నాడంట. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ప్రతి ఆన్సరు నిజంగా 5 సార్లు రాసింది. నిజంగా 5 సార్లు రాసింది. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చాలా సినిమాలు 5 సార్లు చూశారు, ఇంకా 10 సార్లు చూసిన సినిమాలు కూడా ఉంటాయి. మీలో ఇంతవరకు ఎప్పుడైనా ఏ ఎగ్జామ్కైనా ఏ టాపిక్ అయినా 5 సార్లు చదివారా? 5 సార్లు చదివితే ఓకే. 5 సార్లు చదివితే ఫలితం ఎలా ఉంటుంది? ఆర్డినరీ ఫలితమా, ఎక్స్ట్రాడినరీ ఫలితమా? అందుకే ఇప్పుడు ఆ అమ్మాయి తెలంగాణ జిల్లాల్లో వాణిజ్య పన్నుల శాఖలో ఉన్నత స్థానంలో ఉంది. 2000 గ్రూప్ 1 నోటిఫికేషన్. ఓకే, ఇది హార్డ్ వర్క్. ఆఖరిగా అదృష్టం గురించి 2 నిమిషాల్లో చెప్తాను. ఒక అబ్బాయి సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ అటెంప్ట్. రెండో అటెంప్ట్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. మూడో అటెంప్ట్ రాశాడు, ఫెయిల్ అయ్యాడు. 3 అటెంప్ట్స్ ఫెయిల్ అయ్యాడు. ఇంకెన్ని అటెంప్ట్స్ ఉంటాయి? జనరల్ కేటగిరీ ఇంకెన్ని అటెంప్ట్స్ ఉంటాయి? అప్పట్లో 4 అటెంప్ట్స్, ఇప్పుడు 6 అటెంప్ట్స్. అంటే ఇంకొక అటెంప్ట్ ఉంది. 2004-2003లో లాస్ట్ అటెంప్ట్. ప్రిలిమ్స్ ఎగ్జామ్ రోజు పొద్దున్నే ఎగ్జామ్ ఉంది. అబ్బాయి నిద్ర లేవలేదు. రోజు 5-6 లేసేవాడు. ఆ రోజు 7 దాటినా లేవలేదు. 9:30కి ఎగ్జామ్ ఉంది. రూమ్మేట్ అడిగాడు, ఏంట్రా లేవట్లేదని. ఇంకాసేపు అనుకుంటారా అన్నాడు. అదేంటి, ఈరోజు ఎగ్జామ్ ఉంది కదా అన్నాడు. ఎగ్జామ్ రాసిన ప్రయోజనం ఏంద్రా, ఆల్రెడీ నేను 3 టైమ్స్ రాశాను, 3 టైమ్స్ ఫెయిల్ అయ్యాను కదా. అప్పుడు రూమ్మేట్ అన్నాడు, 4th టైం కూడా నువ్వు ఫెయిల్ అవుతావా పాస్ అవుతావా అని నువ్వు చెప్పకు, ఆ చెప్పే అవకాశం యూపీఎస్సీకు అన్నాడు. ఆ చెప్పే అవకాశం యూపీఎస్సీకి అన్నాడు. రూమ్మేట్ ఫోర్స్ చేసి నిద్ర లేపి ఎగ్జామ్ పంపించాడు. ఎగ్జామ్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయినాక మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇక్కడ ఫస్ట్ 3 అటెంప్ట్స్ గురించి ఇంకొక విషయం చెప్పాలి. ఫస్ట్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాడు, కానీ మెయిన్స్ మాత్రం చదివాడు. సెకండ్ అటెంప్ట్స్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాడు, కానీ మెయిన్స్కి మాత్రం ప్రిపేర్ అయ్యాడు. థర్డ్ అటెంప్ట్ ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యాడు, కానీ మెయిన్స్ ప్రిపరేషన్ మాత్రం కంప్లీట్ చేశాడు. ప్రతి సంవత్సరం హార్డ్ వర్క్ చేస్తున్నాడు, మెయిన్స్ చదువుకున్నాడు, కానీ ప్రిలిమ్స్ పోతుంది. ఇప్పుడు లాస్ట్ అటెంప్ట్ ఏమైంది? ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాడు, మెయిన్స్ రాశాడు. మెయిన్స్ క్వాలిఫై అయ్యాడు, ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నేను తెలుగులోనే ఇంటర్వ్యూ చేస్తాను, నాకు ఇంగ్లీష్ రాదు, కాబట్టి ఎవరినన్నా ట్రాన్స్లేటర్ని పెట్టండి అన్నాడు. యూపీఎస్సీలో ఏం చేస్తారంటే, రీజనల్ లాంగ్వేజ్లో ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ట్రాన్స్లేటర్ని పెడతాడు. ఆ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో అత్యున్నత పదవిలో రిటైర్ అయిన ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో ఇంకో పదవిలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ శాఖలో అత్యున్నత స్థాయిలో రిటైర్ అయిన వ్యక్తి జాతీయ స్థాయిలో ఒక కమిషన్లో కమిషనర్గా ఉన్నాడు. ఆయన ఆ రోజు ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడంటే చైర్మన్కి, అతను తెలుగులో ఇంటర్వ్యూ చేస్తానంటున్నాడు, నాకు తెలుగు వచ్చు, కాబట్టి ట్రాన్స్లేటర్ అవసరం లేదు, ఐ కెన్ ప్లే దట్ రోల్ అన్నాడు. ఓకే ప్రొసీడ్ అన్నాడు చైర్మన్, బోర్డు చైర్మన్. ఇప్పుడు మెంబర్స్ అంతా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ అబ్బాయి ఆన్సర్స్ చెప్తున్నాడు. ఆ అబ్బాయి స్థాయిలో ఆన్సర్స్ చెప్తున్నాడు. ట్రాన్స్లేట్ చేసేది ఎవరు? ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి 30 years ఇండస్ట్రీ. ట్రాన్స్లేట్ చేసే వ్యక్తి 30 years ఇండస్ట్రీ. ఏ ఆన్సర్స్ చెప్తే వాళ్ళకి నచ్చుతాయో ఆయనకు తెలుసు. ఇంటర్వ్యూ జరుగుతుంది, వీళ్ళు ఏదో అడుగుతున్నారు, అతను ఏదో చెప్తున్నాడు, ఇతను చెప్తున్నాడు. ఇంటర్వ్యూ అయిపోయింది. 3 రోజుల తర్వాత రిజల్ట్స్ వచ్చాయి. ర్యాంక్ నేను ఇక్కడ చెప్పట్లేదు, ర్యాంకు 10th లోపు ర్యాంకు సింగిల్ డిజిట్ ర్యాంకు. ఇప్పుడు చెప్పండి, ఇది ప్యూర్ అదృష్టమా, హార్డ్ వర్క్ వల్ల వచ్చిన ఫలితమా? కానీ ఒక టీచర్గా అతనితో నాకున్న పరిచయాన్ని బట్టి నా ఎనాలిసిస్ ఏంటంటే, అతను 3 సంవత్సరాలు చేసిన నిరంతరమైన
అకుంఠిత కృషి 4వ సంవత్సరం ప్రిలిమ్స్ పాస్ అవటం వల్ల ఐఏఎస్ అయ్యాడు. తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే అదృష్టం అనుకుంటారు. 3 సార్లు ప్రిలిమ్స్ పోయాడు, 4వ సంవత్సరం ఐఏఎస్ వచ్చిందంటే అదృష్టం అనుకుంటాడు. హార్డ్ వర్క్కి మరో పేరే అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, నేను ఏ విషయంతోనైతే మొదలు పెట్టానో అదే విషయంతో ముగిస్తాను. హైదరాబాద్ నగరంలో ప్రతిరోజు ఎన్నో జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికన్నా ఈ దేశానికి ఈరోజు కావాల్సిన నిజమైన ఈవెంట్ ఏంటి? గంపాక్ట్. గంపాక్ట్ కాలేజీలో మీరు జ్ఞానాన్ని సంపాదించారు, మీకు నైపుణ్యాన్ని అందించడానికి గంపా గారు కృషి చేస్తున్నారు. గంపా గారు మీకు నైపుణ్యాన్ని అందిస్తారు. రేపు ఇంకొక ఆయన వస్తారు, ఐపీఎస్ 4వ సింహం. ఎవరు? లక్ష్మీనారాయణ గారు. ఆయన ఇచ్చేది ఏంటంటే గంపా గారు నైపుణ్యాన్ని ఇస్తారు, లక్ష్మీనారాయణ గారు నైతిక విలువలను ఇస్తారు. మీ దగ్గర నాలెడ్జ్ ఉంది, నాగేశ్వరరావు గారు స్కిల్స్ యాడ్ చేస్తారు. నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్, యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్, యూ మే నాట్ బి యూజ్ఫుల్ టు ది సొసైటీ. నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్, యూ మే బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ బట్ యూ మే నాట్ బి యూజ్ఫుల్ టు ది సొసైటీ. నాలెడ్జ్ ప్లస్ స్కిల్స్ ప్లస్ ఎథిక్స్ ఈజ్ ఈక్వల్, యూ విల్ బి అన్ ఇండియన్. You will be an Indian. I wish you all the best. Thank you, sir. Thank you very much. 1, 2, 3. State Dr. K.S. Rao. I request JC Wakaton, all trainers please come on stage to felicitate Dr. K.S. Rao. Mithilara, yes, Wakaton, come on here. On behalf of JCI Secunderabad Walkathon, we'd like to present this small token of love. IAS రహస్యాలు కదా, ఓపెన్ సీక్రెట్. రహస్యంగా ఉండాలి. ఓపెన్ సీక్రెట్ అని చెప్పారంటే ఐఏఎస్ ఎలా కావాలో, గ్రూప్ 1 ఎలా కావాలో, గ్రూప్ 2 ఎలా కావాలో సింపుల్ టిప్స్ చెప్తున్నారు. సో ఐ స్ట్రాంగ్ రికమెండేషన్ డాక్టర్ కేఎస్ రావు గారు మేము కలిసి ఏందనుకుని తెలుసా, మన ఇంపాక్ట్ స్టూడెంట్స్, పూర్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఆ పూర్ స్టూడెంట్స్ను సార్ కోచింగ్ ఎందుకు ఫ్రీ ఇవ్వకూడదు ఇంపాక్ట్ ద్వారా అని మేము ఒక వర్కౌట్ చేస్తున్నాము. అయితే 100 మందికి ఆ వర్కౌట్ ఎలా నడుస్తుందంటే, మీ ఫీజు ఇప్పుడు ఖర్చు అయితే కదా, బిల్డింగ్ ఫీజు, ఎలక్ట్రిసిటీ, దీని కూడా అవుతుంది కదా. పాపం ఎల్లో ట్యాగ్ వాళ్ళు మీ అందరు కడుతున్నారు, ఎల్లో ట్యాగ్ వాళ్ళు మీ కడుతున్నారు. ఓకే, అదే రకంగా ఈ 100 మంది దాతలను తీసుకొస్తాం. ఈ 100 మంది ఆ 2000, 3000, 4000 ఆ ఫీజు మీకు కట్టి మీకు చేయించడానికి మేము ఇద్దరం కలిసి వర్కౌట్ చేస్తున్నాం. ఎలా ఉందంటారు? మీరు సెలెక్ట్ అయినాక ఏం చేయాలి తెలుసా? మీరు సెలెక్ట్ అయినాక మీరు ఆ ఫీజు ఎక్కడ కట్టాలి? ఎవరికి? మీకు కాదు, కొత్తలకు స్పాన్సర్ చేసి వెళ్ళిపోవాలి. మీరు అయిపోయిన తర్వాత ఫీజు కట్టేసి వెళ్ళిపోవాలి. బాగుందా? లెట్స్ మేక్ నా తెలుగు యువత, నా తెలుగు పిల్లలు, నా స్టూడెంట్స్ అన్ని రంగాల్లో ముందుకు నడవాలి. ఇండియాను ముందుకు నడిపించేది నా వాళ్ళే. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వండర్ఫుల్. ఫోన్ నెంబర్ మీరు అడిగితే చెప్తారు, లేకుండా చెప్పడు. అశోక్ నగర్ లో ఉంది. మీరు ఇంపాక్ట్ అని పేరు చెప్తే డిస్కౌంట్ కూడా వస్తుంది. 99 597 456 25. 99 597 456 25. Thank you, all the best. Thank you. Email ID, sir. Email ID. KS Rao IAS, KS Rao IAS 1991 @gmail.com. @gmail.com.